వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మార్చి 2027 నాటికి జల్ జీవన్ మిషన్ పనులు పూర్తికి చర్యలు. రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్. గోదావరి నీరు చెంతనే ఉన్నప్పటికీ తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న స్థానిక ప్రజల కష్టాలకు త్వరలోనే విముక్తి లభిస్తుందని, గోదావరి పుష్కరాల నాటికి ఇంటింటికి శుద్ధి చేసిన గోదావరి జలాలను సరఫరా చేసే బాధ్యత తమదని రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. నిడదవోలు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఆయన పెరవల్లి మండలంలో వేగంగా జరుగుతున్న జల్ జీవన్ మిషన్ పనులను మరియు ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణాలను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, గతేడాది పెరవలిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన జల్ జీవన్ మిషన్ పనులను గుర్తు చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జల్ జీవన్ మిషన్ పనులు జరగలేదని విమర్శించారు. అంతేకాక భూగర్భ జలాలు కలుషితమై అడుగంటిపోతున్న నేపథ్యంలో గోదావరి జలాలను శుద్ధి చేసి అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇందులో భాగంగా విజేశ్వరం వద్ద 500 కిలోలీటర్ల నీటిని శుద్ధి చేసేలా అత్యాధునిక ఎస్టీపీ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నామని, అక్కడి నుంచి ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల ద్వారా ప్రతి గ్రామంలోని ఓవర్ హెడ్ ట్యాంకులకు నీరు చేరుతుందని, అక్కడి నుంచి ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా నాణ్యమైన తాగునీటిని సరఫరా చేస్తామని వివరించారు. ప్రధానంగా తాను ఇప్పుడు పరిశీలించిన ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా దాదాపు 15 గ్రామాల ప్రజలకు 60,000 లీటర్ల శుద్ధి చేసిన మంచినీరు అందుబాటులోకి రానుందన్నారు. ఈ ప్రాజెక్టు పనులను మార్చి 2027 నాటికి పూర్తి చేయాలని, రాబోయే గోదావరి పుష్కరాల నాటికి ప్రతి ఇంటికి మంచినీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. పనుల నాణ్యతలో ఎక్కడ రాజీ పడకుండా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టు సంస్థను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 929 ఈ బిల్స్ దా కూడా మనకి ఇక్కడ వర్క్ ఆగదు. మనం సేఫ్ జోన్ పైకి వస్తాం కాబట్టి ఇది ఇక్కడ నుంచి మనకి 4 మీటర్ కింద ఉన్నారు. 4 మీటర్కి వెళ్ళి 4 మీటర్లో ర్యాఫ్ట్ వేసి కాంక్రీట్ అయిపోతుంది. కాంక్రీట్ అయిపోతే ఆపరేటర్ కిందకు వచ్చి వించ్ మిషన్ దగ్గర బయట నార్త్ ఇండియన్ లిఫ్ట్ చేస్తూ ఉంటాడు. మనం కాంక్రీట్ బోరింగ్ వేసుకుని వెంటనే పైకి లిఫ్ట్ చేస్తూ ఉంటాం. ఎవరి లిఫ్ట్కి అయిపోతుంది, ఆ పైన పోస్తుంటాడు, మళ్ళీ వెళ్తూ ఉంటారు సార్. ఇది ఆ లోపల మనకి స్టేర్ కేస్ వస్తుంది సార్, స్పైరల్ స్టేర్ కేస్ వస్తుంది. మొత్తం 30 మీటర్ హెడ్ వర్క్ వస్తుంది. పైన మనకి కంటైనర్ ఉంటుంది. హార్డ్లీ 3 పారామీటర్స్ అక్కడే మనకి రెగ్యులర్ చేయబడుతుంది. ఇంటర్మీడియట్ స్టేషన్లో కూడా కొన్ని చోట్ల అవసరమైతే అడిషనల్గా మనం క్లోరిన్ యాడ్ చేయాలి. ఏదైనా మెయింటెనెన్స్ అన్నారు ఫ్యూచర్లో మనం వెళ్ళి ఆ పైన ట్యాంక్ క్లీన్ చేసుకోవాలి. తర్వాత వాటర్ లెవెల్ కూడా ఇండికేటర్ వస్తుంది. తర్వాత లైట్ 07 అది వచ్చిన పిడుగుబడి కూడా 06 సేఫ్టీ ఫ్యాక్టరీలో కూడా అది కూడా డైలీ ఒక 1 మీటర్ లిఫ్ట్ పైకి స్లిప్ దీంతో అడ్వాంటేజ్ స్లిప్ అంటాం సార్. ఇది ఈ టెక్నాలజీ మనం స్లిప్ అంటాం. ఎవరి లిఫ్ట్కి హైడ్రాలిక్ తోటి జాగ్రత్త 500 కేలు ఒక సబ్ ఇక్కడ కడుతున్నాం సార్. మనకి అక్కడ విజేశ్వరం నుంచి డైరెక్ట్ బై గ్రావిటీకి వాటర్ వస్తుంది. ఇక్కడ నుంచి మనకి హెడ్ సరిపోతుంది కాబట్టి ఇక్కడ 30 మీటర్ హెడ్ క్రియేట్ చేసిన తర్వాత బై గ్రావిటేషనల్ ఫోర్స్ ఎవరి విలేజ్ ఓన్ చేసినప్పుడు మనం బై గ్రావిటీ ఒరిజినల్గా ఫస్ట్లో ఉన్నది ఏంటంటే గ్రౌండ్ సోర్స్ కూడా పెరిగి చేసుకున్నాం. వన్స్ పంపింగ్ అయిన తర్వాత అక్కడ నుంచి మన 17 విలేజ్కి బై గ్రావిటేషన్ మనం కనెక్షన్ ఇస్తాం. అక్కడ నుంచి బై ట్యాప్ హోల్స్ కూడా ఉంది. ఇప్పుడు మనం ఆల్రెడీ పైప్ లైన్స్ కూడా అయిపోయినాయంటే మనకి మన స్కీమ్లో సార్ ఈ ఇంట్రా విలేజ్ కూడా 0.5 TMC ఎప్పటికీ వాటర్ ఉంటుంది. కరువు వచ్చినా కూడా మనకి వాటర్ పంపింగ్ ఇబ్బంది ఉంటుంది. ఈ ల్యాండ్ అయితే ఈ చొరవ వల్ల వచ్చింది సార్. లేకపోతే రోడ్ సైడ్ ఇది RWS ఒక పెద్ద ఎసెట్ సార్. టూరిజం స్పాట్ కూడా అయిపోతుంది. మీరు తెలుసుకోకపోతే ల్యాండ్ లేదు.